హాయ్ అండి. నమస్తే. బాగున్నారా అండి? ఓకే అండి. ఆషాఢ మాసం వెళ్ళిపోతుంది కదండీ! అందుకొరకే గోరింటాకు తెప్పించుకున్నానండి. ఈ విధంగా ఆహ్, ఆకుతో అయితే బాగుంటుందని కెమికల్స్ లేకుండా గోరింటాకు పొడి దొరుకుతుంది. గోరింటాకు దొరుకుతుంది కదండీ! అది గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను అండి. ఇది గోరింటాకు పెట్టుకోవడం వలన చాలా లాభాలు ఉన్నాయండి. ఎందుకంటే వీటిలో కెమికల్స్ అనేది ఉండదు. ఒరిజినల్ చెట్టుతో ఉన్న ఆకును గిల్లి ఈ మంచిగా రుబ్బుకొని దానిలో తమలపాకు ఇంకా ఒక్కలు కూడా వేస్తారండి. మేము ఏవి వేయకుండా గ్రైండ్ చేసామండి. ఓన్లీ నిమ్మకాయ రసం పిండాము. కాకపోతే నాకు ఎప్పుడు లైట్గానే అవుతుందండి. ఓకే అండి. ఈ గోరింటాకు విశేషాల గురించి చెప్పాలంటే చాలా మంచిదండి. చర్మ వ్యాధులకు పుళ్ళు పడకుండా ఉంటుంది. అదేవిధంగా చేతిగోట్లు మంచిగా పెరగడానికి కూడా ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా ఆరోగ్యానికి మంచిదండి, హెల్తీకి. గర్భవతులకు కూడా చాలా మంచిదని అంటారు. ఎందుకంటే ఒంట్లో వేడి తగ్గుతుందని అంటారండి. ఓకే అండి. నాకు తెలిసిన విషయాలు ఇవే. గోరింటాకును అందరు పెట్టుకోండి, చాలా మంచిది. ఓకే అండి.